హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిమిలాస్ వ్లాగ్స్. శివరాత్రి రోజు మా ఇంట్లో శివయ్యకు అభిషేకం ఇలా చేశాము. శివలింగానికి అభిషేకం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయాలి. శివలింగంలో శివయ్య కుటుంబం అంతా కొలువై ఉంటారు. పానుపటంలో కుడివైపు వినాయకుడు కొలువై ఉంటారు. అందుకని ముందు మనం వినాయకుడికి అభిషేకం చేసి తర్వాత ఎడం వైపు ఉన్న కుమారస్వామికి అభిషేకం చేయాలి. తర్వాత మధ్యలో ఉన్న బాలా త్రిపుర సుందరికి అభిషేకం చేయాలి. తర్వాత శివలింగానికి చుట్టూ పార్వతీదేవి కొలువై ఉంటారు. పార్వతీదేవికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి అభిషేకం చేయాలి. నాకు ఇలా చెయ్యాలని తెలియదు ఫ్రెండ్స్. ఈ మధ్యే ఒక వీడియోలో చూశాను. అందులో ఇలా చేయమని చెప్పారు. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. శివలింగానికి అభిషేకం నేను లింగోద్భవం టైంలో చేశాను, నైట్ 12కి. శివలింగానికి అభిషేకం 5 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ చేయాలి అని అంటారు. నేను 11 టైమ్స్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.